ఇన్షూట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 5 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత రైట్లోకి ఇచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ స్క్రీన్లో పెట్టేసుకుంటే మనకైతే వీడియో అనేది ఫుల్ స్క్రీన్లో మన ఫోన్లో ఫుల్ స్క్రీన్లో అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అయితే ఈ విధంగా జూమ్ చేసుకోవాలన్నమాట. 5 పిక్స్ అండ్ మీకు ఎన్ని పిక్స్ ఒక 10 పిక్స్ కావాలంటే 10 పిక్స్ అని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 5 పిక్స్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఫోటో ఎందుకో నాకు నచ్చలేదు అనిపించింది. సో ఆ ఫోటోని డిలీట్ చేసుకున్నాను. 4 ఫొటోస్ అయితే ఉన్నాయి. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వాటర్ మార్క్ అయితే ఒక 10 సెకండ్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. అండ్ మీ డాటా కనుక యాడ్ చేసి ఆన్ చేసి ఉంటే ఒక యాడ్ అయితే వస్తుంది అనమాట. యాడ్ అయిపోయిన తర్వాత మనకు వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బీట్ ఎఫెక్ట్స్ అని చాలా ఉంటాయి అన్నమాట. చాలా వైట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుని ఇట్లా ఫుల్ 4 ఫొటోస్కి అయితే యాడ్ చేసుకుని రైట్లకి అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి క్లిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. టెంప్లెట్ వేసుకున్న తర్వాత బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడే బ్లెండ్ అనే ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్లోకి అయితే ఇచ్చేసాలి. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా టెంప్లెట్ అయితే మన స్క్రీన్ మీద యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత టెంప్లెట్ని కొద్దిగా జూమ్ చేసుకుంటే బెటర్. జూమ్ చేసుకోకుండా బెటర్, కానీ ఫొటోస్ అయితే మనకి ఇలా ఫేసెస్ కనిపించకుండా కొద్దిగా ఫోటోని కొద్దిగా కిందికి లాగేసి జూమ్ చేస్తే మనకైతే ఫేసెస్ అయితే ఈ టెంప్లెట్కి మంచిగా వస్తుంది, మంచిగా కనిపిస్తుంది అనమాట అవుట్పుట్. సో ఈ విధంగా జూమ్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఫేస్ కనిపించేటట్టు. మీరు ఫేస్ కనుక కనిపించకుండా అదేం చూసుకోకుండా వీడియోస్ వేసుకుంటే మనకు ఫేస్ కనిపించింది వీడియో అది అంత మంచిగా కనిపించదు. సో ఫేసెస్ కనిపించేటట్టు అయితే మీరైతే ఫస్ట్ చూసుకోండి. ఈ విధంగా చూసుకుంటే బెటర్ అనమాట. ఫేసెస్ కనిపించేటట్టు. అండ్ మళ్ళీ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇట్లా మనకి టెంప్లెట్ కొంచెం జూమ్ చేసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది. సో జూమ్ చేసుకోకుండా కంటే మనకి టెంప్లెట్ ఎట్లా ఉందో అట్లా యూజ్ చేసుకోవడం బెటర్ అనమాట. అండ్ ఈ విధంగా టెంప్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది అనమాట. అండ్ మనం లిరిక్స్ వీడియో అండ్ మీకు ఈ టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఈ లిరిక్స్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా బ్లెండ్ ఆప్షన్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్లోకి అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇట్లా మన లిరిక్స్ వీడియోని జూమ్ చేసుకొని రైట్లోకి అయితే ఇచ్చేసుకోవాలి. ఇచ్చేస్తే మనకైతే ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదన్నమాట. చూసారు కదా ఫైనల్గా అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో. అండ్ మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్ ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రైట్లోకి ఇచ్చేసుకొని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి 1080p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అవుతుంది గ్యాలరీలోకి.